ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకుంటూ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్యశక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుని, ఆ శక్తి మన శరీరంలో ఆత్మలో నిండింది. అక్కడి నుంచి ప్రతి శరీరంలో ఉన్న అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత ఇస్తున్నట్లు, బుద్ధికి ధైర్యము, ఎదుర్కొనే శక్తి, మాయను ఎదుర్కొనే శక్తి, దృఢత ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగ బుద్ధి ఇస్తున్నట్లు, అంటే త్యాగం చేసే సంస్కారం ఇస్తున్నట్లు, మిగిలిన శక్తి విశ్వంలో ఉన్నటువంటి అనేక అలజడిలో, అశాంతిలో, దుఃఖంలో, అనారోగ్యంలో, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి దాంట్లో వాళ్ళందరికీ ఆ శక్తి అనుభవం అవుతున్నట్లు యోగం చేసుకోండి. బాగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, నిన్న మొదటి నెంబర్ ఎవరో, రెండో నెంబర్ ఎవరో, మూడో నెంబర్ ఎవరో చెప్పేశారు బాబా. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే 29/12/81 వైద్యులతో కర్మభోగం యొక్క ఖాతాను పూర్తి చేసుకునేటందుకు స్థూల మందు మరియు కర్మయోగిగా తయారు చేసే ఆత్మిక మందు కూడా ఇవ్వాలి. బాబా అంటున్నారు, వైద్యంతో కూడా కొంత ఖాతా ఉంటుందట, హాస్పిటల్ ఖాతా అంటారు బాబా. స్థూల మందు మరియు కర్మయోగిగా తయారు చేసే ఆత్మిక మందు కూడా ఇవ్వాలి. ఇప్పుడు అందరూ తమ కర్మల ఖాతాను అనుభవించి సమాప్తి చేసుకుంటారు, మనసు ద్వారా లేదా శరీరం ద్వారా. అయినా పూర్తి చేసుకుంటారు. ఆత్మలన్నీ ముఖ్యధామానికి వెళ్ళిపోతాయి, అంటే పరంధామాకి కదా బాబా అంటున్నారు. ఇప్పుడు ఇక రోగులు ఉండరు, వైద్యులు కూడా ఉండరు. ఈ అభ్యాసం అయితే అంతిమ వరకు పనిచేస్తుంది. వైద్యులు కూడా ఏమి చేయలేని రోజులు వస్తాయి. ఎప్పుడు చెప్పారు బాబా ఇది? 81లో చెప్పారు. 29వ తారీఖు 12వ నెల 81 ఎండింగ్లో చెప్పారు. నలభై సంవత్సరాల క్రితం. ఇక ఆ సమయంలో కేవలము బాబా అంటున్నారు, వైద్యులు కూడా ఏమీ చేయలేని రోజులు వస్తాయి. అంతమంది రోగులు ఉంటారు. ఇక ఆ సమయంలో కేవలము మీ దృష్టి ద్వారా వారికి అల్పకాలికంగా వరదానాన్ని ఇచ్చి శాంతిని ఇవ్వగలరు. అంతే. చాలామంది చనిపోతారు కూడా. చనిపోయిన వారిని కాల్చే సమయం కూడా ఉండదు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు అతిలోకి వెళ్ళాలి కదా.
అతి నుండి అంతమైపోతుంది. ఈనాటి వార్తలను బట్టి చూడండి, కొన్ని రోగాలు ఎంత తొందరగా వ్యాపిస్తున్నాయి. ఆ రోగానికి మందు కనిపెట్టే లోగానే కొందరు చనిపోతారు. అతిలోకి వెళ్తుంది కదా. ఎప్పుడైతే ఎలా జరుగుతుందో అప్పుడు డాక్టర్స్ కూడా అనుకుంటారు మాకంటే శ్రేష్టమైనది ఏదో ఉందని. ఇప్పుడైతే అభిమానం కారణంగా ఆత్మ లేదు, ఏమీ లేదు అని అంటారు. అంతా వైద్యం ద్వారానే జరుగుతుంది అంటారు. ముందు వారు కూడా అనుభవం చేసుకుంటారు. కొంచెం కూడా అదుపు చేయలేనప్పుడు ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రోగాలు కొన్ని రానున్నాయి. బాబా 40 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ కొత్త రోగాలు కొత్త పరివర్తన తీసుకొస్తాయి. అంటే పరివర్తన కూడా అవుతారంట బాబా పిల్లలు, బయట వాళ్ళు కూడా. శాంతి శక్తి ముందు విజ్ఞాన శక్తి తప్పక వంగిపోతుంది. విజ్ఞానంలో గొప్పవారు కూడా అప్పుడు నిరాశ అయిపోతారు. శాంతి శక్తి ఆత్మలోని మీ యొక్క కిరణాలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడే దృష్టి వెళ్తుంది. మీ అణువుతోనే వారు అణుబాంబులు తయారు చేస్తారు. అంటే అణువుల వల్లనే తయారవుతాయి అంటున్నారు బాబా. మిమ్మల్నే కాపీ చేశారు. మనం ఆత్మకి పరమాత్మ బాంబు వేస్తున్నాం, వాళ్ళేమో అణువులతో అణుబాంబులు వేస్తారు. అణుబాంబులు తయారు చేసేవారు బాబా చెప్తున్నారు. అర్థం చేసుకోండి, ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. బాబా ఏం చెప్తున్నారు చూసారా? 40 సంవత్సరాల క్రితమే బాబా మనకి ఇవన్నీ అనుభవం చేయించారు. ఇంకా కొత్త కొత్త రోగాలు కూడా వస్తాయని బాబా చెప్పినట్టుగానే ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా. కాబట్టి డాక్టర్లు ఏమనుకుంటారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు అనుకుంటారు. బాబా అంటున్నారు తర్వాత వాళ్ళే అంటారంట ఏమని? ఏదో శక్తి నడిపిస్తుంది అని అనుభవిపోతుంది అంటున్నారు. ఇప్పుడైతే దేహాభిమానం ఉన్న కారణంగా ఆత్మ లేదు, పరమాత్మ లేరు అంటారు. అంతా వైద్యం ద్వారానే జరుగుతుందంటారు. ముందు వారు కూడా అనుభవం చేసుకుంటారు. కొంచెం కూడా అదుపు చేయలేనప్పుడు ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రోగాలు కొన్ని రానున్నాయి. ఈ కొత్త రోగాలు కొత్త పరివర్తనను తీసుకొస్తాయి. అంటే రోగాలు రావడంలో కూడా పరివర్తన వస్తుంది అంటున్నారు బాబా. శాంతి శక్తి ముందు విజ్ఞాన శక్తి తప్పక వంగిపోతుంది అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, అంటే మనం ఎంతంత శాంతిగా అయిపోతామో అంతంత విజ్ఞాన శక్తి లొంగిపోతుంది అంటున్నారు బాబా. కామ వికారం యొక్క అంశము సదా బ్రహ్మచారిగా ఉంటున్నారు.
కానీ ఏ ఆత్మనైనా విశేష తగులుబాటు రూపంలో సూక్ష్మ స్నేహం ఉంటే అదనపు స్నేహం అనేది కూడా కామవికారం అంటున్నారు బాబా. అందరి పట్ల స్నేహం అనేది సరైనదే, కానీ ఎగస్ట్రా స్నేహం అనేది కామం. చూసారు, ఎగస్ట్రా స్నేహం ఉండకూడదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, వికారాల్లో కొత్త వికారం చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఏంటది? కామ వికారం యొక్క అంశం అంట. అంటే కోరిక. సదా బ్రహ్మచారిగా ఉంటున్నారు, మంచిదే. కానీ ఏ ఆత్మ పట్లైనా విశేష తగులుబాటు రూపంలో సూక్ష్మ స్నేహం ఉంటే ఆ అదనపు స్నేహం అనేది కామవికారం. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట ఇది. మన పరివారం కూడా తగులుబాటు ఉండకూడదు అంటున్నారు బాబా. సూక్ష్మ స్నేహం ఉంటే ఆ అదనపు స్నేహం అనేది కామవికారం. అందరి పట్ల స్నేహం అనేది సరైనదే, కానీ ఎగస్ట్రా స్నేహము కామ యొక్క అంశం. బాబా చెప్తున్నారు, ఎగస్ట్రా స్నేహం అనేది కామం యొక్క అంశం. నెక్స్ట్ పాయింట్ మొన్న చెప్పారు చూసారే బాబా, మీకు వేరే ఆత్మ, మీరు ఇద్దరు స్నేహంగా ఉంటారు, ఒక తప్పు చేస్తున్నారు అని తెలుసు మీకు, కానీ ఆ స్నేహం ఉన్న కారణంగా అది బాబా చెప్పిన సత్యమైనా కానీ ఆ సత్యం చెప్పకుండా మీరు ఆ స్నేహితుడిని ఓదార్చుకుంటూ వెళ్ళిపోతారు. అదే మాయపై దయ చూపించడం అంటే అని చెప్పారు బాబా. అప్పుడు మనకి ఎంత స్నేహితుడైనా అప్పటి వరకు ఎంత స్నేహితుడిగా ఉన్నా కూడా అతను తప్పు చేస్తున్నప్పుడు తప్పును ప్రోత్సహించకూడదు. అందుకే బాబా ఏమన్నారు, అక్కయ్యని అన్నయ్యని ఎవరిని ఫాలో అవ్వకండి, బ్రహ్మబాబాని ఒక్కడిని ఫాలో అవ్వండి అన్నారు. అదేవిధంగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే పాయింట్ని ఇక్కడ, స్నేహం అనేది అందరితో ఉండొచ్చు, కానీ వీళ్ళతో ఎగస్ట్రా స్నేహం అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. ఈ అదనపు స్నేహం అనేది కామవికారం యొక్క అంశం. అందరి పట్ల స్నేహం అనేది సరైనదే, కానీ ఎగస్ట్రా స్నేహం అనేది కామం యొక్క అంశము అని చెప్తున్నారు బాబా.
నెక్స్ట్ పాయింట్. అంటే ఎంతవరకు స్నేహం చేయాలి? ఒక వాణిలో చెప్తారు చూడండి, జ్ఞానయుక్తమైన స్నేహం ఉండాలి, తగులుపాటుతో ఉండే స్నేహం ఉండకూడదు. జ్ఞానయుక్తమైన స్నేహం ఇరువురికి కూడా పుణ్యం తయారు చేస్తుందని చెప్తారు బాబా. నెక్స్ట్ పాయింట్. క్రోధం యొక్క సూక్ష్మరూపము అసహించుకోవటం, మరి శాపం ఇవ్వటం. ఇతరాత్మల క్రోధం మిమ్మల్ని వదిలేసి పడేవేసేదిగా ఉండకూడదు. ఎవరైనా మీకు కోప్పడ్డారనుకోండి, మీరు అలజల్లోకి వచ్చారనుకోండి, బాబా ఏమంటున్నారంటే అది తప్పు అంటున్నారు. అసహించుకోవటము మరియు శాపం ఇవ్వటం, ఇతరాత్మల క్రోధం మిమ్మల్ని పడేసేదిగా ఉండకూడదు. మంచి పాయింట్ అన్నమాట అండి. ఇతరాత్మలు కోప్పడ్డారనుకోండి, మీరు పడిపోయారు అనుకోండి, అయ్యో రోగం కుదరట్లేదు, ఇవన్నీ ఇంకా వాళ్ళు తిట్టిందే మననం చేసుకుంటాం, మనసులోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే, చాలా మంచి పాయింట్ చెప్తున్నాను నేనండి. మనం తప్పు చేయలేదు, ఇతరులు మనల్ని ఎంతవరకు నిందించాలో అంతవరకు నిందించేసి అందరికీ చెప్పేశారు. అప్పుడు మనకు తెలిసిపోతుంది, వాళ్ళు అడుగుతారన్నమాట, అందరికీ చెప్పారు కదా. అప్పుడు మనం లోపల తప్పు చేయలేదు కాబట్టి లోపల మనకి ఒక విధమైనటువంటి బాధ వచ్చేస్తుంది. బాబా అంటున్నారు ఆ బాధ కూడా ఉండకూడదు అంటున్నారు. ఎగస్ట్రా స్నేహం అనేది కామం యొక్క అంశం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారా, అప్పుడు మనం ఏం చేయాలంటే, బాబా ఏమంటున్నారంటే, బాబా దగ్గరికి వచ్చి, బాబా నాకు ఈరోజు వీళ్ళు నిందించారు బాబా, మనసు చాలా బాధపడుతుందయ్యా అని బాబాతో చెప్తే ప్రే అయిపోతుంది. చూడండి కావాలంటే మీకు మనసు. బాబాకి చెప్పకుండా మన లోపల మనం కుమిలిపోయి సత్యంగా ఉన్నాం, మనల్ని ఇలాగంటున్నారు, వాళ్ళ దగ్గర ఇలాగంటున్నారు, వీళ్ళ దగ్గర ఇలాగంటున్నారు అంటే ఇంకా తగ్గదు. ఇంకోటి ఏంటంటే, మీ మీద లేనిది వాళ్ళు నిందేసినప్పుడు మీలో ఉన్న సూక్ష్మ పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అందుకే పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరంటారు పూర్వం వాళ్ళు. పడ్డవాళ్ళు ఇప్పటికీ చెడ్డవాళ్ళు ఎవరా, పడండి పర్లేదు అంటారు. కాబట్టి బాబా ఇక్కడ క్రోధం అనేది మనల్ని పడేసేదాకా ఉండకూడదంటే దాని అర్థం అది. నెక్స్ట్ పాయింట్. లోభం యొక్క అంశ ఇది అవసరం, అందుకే కావాలి అని అంటారు, కానీ ఇది లోభం యొక్క సూక్ష్మ రూపం. బాబా ఏమంటున్నారంటే, లోభం అనేది ఎలా ఉంటుందంటే ఇది అవసరం. ఎందుకంటే అవసరానికి కూడా హద్దు ఉంటుంది. అది చాలా బాగా చెప్తున్నారు బాబా. మీకు అవసరమైన విషయానికి కూడా హద్దు ఉంటుంది కదా. మోహం బాబా ఏం చెప్తున్నారు, హద్దు ఉంటుంది కదా. హద్దు దాటి వెళ్ళినప్పుడు అది లోభంలోకి వచ్చేస్తుంది అంటున్నారు. అవసరం అనేది దానికి కూడా హద్దు ఉంటుంది అంటున్నారు. చూడండి బాబా. ఇప్పుడు మనకి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. బాబా సెంటర్ కట్టుకోవటం అవసరం, కట్టుకోండి. కానీ దాన్ని ఎక్కువ మేకప్ చేసేయటం కూడా తప్పే. ఒక హాల్ కట్టుకోండి, ఒక 50-100 మంది పెట్టి, ఇలాగే తప్పేమీ లేదు. ఒక 2 బెడ్రూమ్స్ కట్టుకోండి. ఎవరైనా అక్కలు వచ్చినా, దాది అదే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా ఉంటారు, మీరు ఉండండి. ఒక కిచెన్ సరిపోతుంది కదా. మళ్ళీ పైన ఎవరో వస్తారు, ఎందుకు కావాలి అన్నీ వేసుకోవటం, అవన్నీ అవసరంలో కూడా హద్దు దాటిపోవటం అనేది బాబా ఏమంటున్నాడంటే అది కూడా పాపంలో జమ అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు నాకు అదే అనిపించింది, బ్రహ్మబాబా అంతా అర్పణ చేశారు, కానీ అన్నీ అయిపోయిన తర్వాత బాబా ఇచ్చినవి ఆయన భోంచేశారు.
అలాగని చెప్పి ఒక్క రూపాయి కూడా తను ఎక్స్ట్రాగా ఉపయోగించుకోలేదు. ఒక కారు కొనుక్కున్నారా? కారు కొనుక్కోలేదు. షికారుగా తిరిగారా? షికారుగా తిరగలేదు. అప్పుడు బట్టలే, ఆ రూము, ఆ హట్టు కూడా అప్పుడుదే. అదే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నారు. లోభత్వం యొక్క అంశం ఎలా ఉంటుందని చెప్తున్నారు. వంశం వేరు, అంశం వేరు. లోభత్వం యొక్క అంశం ఎలా ఉంటుందంటే ఇది అవసరం అని చెప్తాం అందరికీ. బాబా అంటున్నారు చేసుకో, తప్పేమీ లేదు. కానీ అవసరానికి కూడా లిమిట్ ఉండాలి కదా అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక డోర్కి బయట లోపల లాక్ వేయటం అవసరం. దాన్ని 600 700 పెట్టేసి స్టీల్ అలా రకరకాలుగా వేసేసామనుకోండి, అది కూడా లోభత్వమే అంటున్నారు బాబా. లోభి చాలా బాగా చెప్తున్నారు బాబా ఇక్కడ. లోభం యొక్క అంశము ఎలా వస్తుందంటే, నేనంతా పోగేసాను అనుకుంటున్నాం, మంచిదే, కానీ ఎక్కడొక్కడ మళ్ళీ ఖర్చు పెట్టేస్తాం. అవసరానికి అద్దు దాటి వెళ్ళిపోద్ది అవసరం. ఉదాహరణకి చెప్పాను కదా, ఒక డోర్కి గడ వేయాలి, వేసుకోండి మీరు, టవర్ బోల్ట్ వేసుకోండి, కింద పైన అన్నీ వేసుకోండి. అదే మనం 500 800 1000 రూపాయలు స్టీలు ఉంటాయి, అవి అవసరం మనకు అవసరం లేదు. జ్ఞానులైన మనం ఎన్నాళ్ళు ఉంటామని మనం ఇక్కడ, అది ఎన్నాళ్ళు ఉంటుంది? మనం ఎప్పుడైతే ఇలా చేసామో ఈ వైబ్రేషన్స్ వెళ్ళి బయటలు కూడా చేసేస్తారని చెప్పాడు బాబా ఒక వాణిలో. అలాగే నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా. లోభం యొక్క అంశము ఇది అవసరము, అందుకే కావాలని అంటారు. కానీ ఇది లోభం యొక్క సూక్ష్మ రూపం. ఎందుకంటే అవసరానికి కూడా హద్దు ఉంటుంది కదా. మంచి పాయింట్ అన్నమాట. బిల్డింగ్ కట్టుకోమంటున్నారు బాబా. అంటే ఉదాహరణ చెప్తున్నాను, మనం ఓ ఫోన్ కొనుక్కోవాలి, కొనుక్కొని తప్పేం లేదు. నేను అందరూ ఎక్కువ మాట్లాడేస్తుంటే ఫస్ట్లో చాలామంది రోజు ఎంతోమంది మాట్లాడేవారు, తర్వాత తగ్గించేశారు. కానీ వాళ్ళందరూ కూడా మంచిగా తను మనసు ధనం కూడా బాబాకి అర్పణ చేసుకున్నారు. బాబా తరపున ఒక్కోసారి పూర్తి ధన్యవాదాలు. కాబట్టి బాబాయ్ అక్కడ ఏమంటున్నారు, అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, వీళ్ళందరూ చేస్తున్నారు, అవన్నీ రికార్డ్ చేసేవాడిని, మెమరీ సరిపోయేది కాదు. ఫోన్ మార్చుకోవాలని సంకల్పం వచ్చింది. బాబా అన్నారు ఎందుకులే అవసరం లేదు అన్నట్టుగా అనుకుని చేశారు. అయినా సరే కొంచెం ఓవర్టేక్ చేశాను. వచ్చింది ఫోను, ఎక్స్చేంజ్లో మన ఫోన్ తీసుకోవాలంటే ఫోటో తీసి పంపించాడు ఆతల వాళ్ళకి. కొద్దిగా గీతలు ఉన్నాయి, అంత డబ్బు రాదు, 3000 రాదు, 1500 ఎంత వస్తుంది అన్నారు. అప్పుడు బాబాయ్ అని చెప్పారు, మాట్లాడు కూరుకొని అని చెప్పేశారు బాబా. అదన్నమాట, మనకు అవసరమే, కానీ హద్దు దాటి వెళ్ళిపోయింది అనుకోండి, లోభత్వంలోకి జమ అయిపోద్ది అంటున్నారు. ఎంత డీప్గా ఉందండి ఇది. భగవద్గీతలో ఉంటుందా, ఖురాన్లో ఉంటుందా, బైబిల్లో ఉంటుందా? ఉంటాయి, కానీ ఇంత డీప్గా ఉండవు. ఎందుకంటే అవసరానికి కూడా హద్దు ఉంటుంది. అది ఒక గేట్ పెట్టుకోవాలి మనం. గేట్ ఎందుకు పెట్టుకోవాలి మనం? రక్షణ కోసం, అవి రాకుండా ఉండటం కోసం. దాన్ని పెద్ద స్టీల్ చేసేసి స్టీలు అరేంజ్ చేసేసామనుకోండి, ఇంక బయట వాళ్ళకి మనకి తేడా ఏంటి? అలాగ లెక్కలు చూస్తారు బాబా మన జీవితాన్ని. ఏ విధంగా పొదుపు చేశాడు, ఏ విధంగా పైకి ఎలా నటించారు, లోపల ఎలా ఉంది, ఏ విధంగా మాయకు వశమైపోయాడో చూస్తారు బాబా. నెక్స్ట్ మోహం యొక్క సూక్ష్మ రూపం, అది ఎలా ఉంటుందో చెప్తున్నారు బాబా. ఇష్టమనిపించడం, 36 రకాల భోజనం ఇష్టమనిపించాలి. ఎండిపోయిన రొట్టె తిన్నవాళ్ళనుకో, ఏదైనా ఒక రోజు మీకు దొరక్క అది కూడా ఇష్టమనిపించాలంటున్నారు బాబా. భోజనాన్ని ఔషధంగా భావించాలి. అహంకారం యొక్క సూక్ష్మరూపం భోజనాన్ని ఔషధంగా భావించాలంటున్నారు బాబా. మోహం యొక్క సూక్ష్మరూపం ఎలా ఉంటుందంటే, మోహం ఒక పిల్లల మీద, భార్యాభర్తలు, పిల్లలు, మనవలు, ఇంటి మీద, ఇటువంటి మీదనే కాకుండా మోహం కూడా తినే పదార్థం మీద కూడా మోహం ఉండకూడదు అంటున్నారు బాబా. ఎండిపోయిన రొట్టెలు పెట్టినా తినాలి, 36 రకాల భోజనం పెట్టినా తినాలి. మాతాజీ అలాగే అందరికీ పెట్టేసి లాస్ట్ని ఏదైతే మిగిలిపోయినాయో అవన్నీ వేసుకుని తీసేసుకునేవారు ఆవిడ. భోజనాన్ని ఔషధంగా భావించాలి. అహంకారం యొక్క సూక్ష్మరూపం బాబా ఇచ్చిన విశేషత నాదిగా భావించటం. అది చాలా బాగా చెప్పారు బాబా. అహంకారం అనేది ఎలా ఉంటుందంటే, కోప్పట్టం, కేకలేయటం, ఇవన్నీ కామనం.
కానీ అహంకారం అనేది ఏంటంటే బాబా ఇచ్చింది నాదిగా భావించటం అహంకారము అంటున్నారు బాబా. మంచి పాయింట్స్ చెప్పారు ఇవ్వాలని నేను బాబా. కొత్త కొత్త రోగాలు వస్తాయన్నారు డాక్టర్లు. అప్పుడు అనుకుంటారంట మాకంటే ఒక మించిన శక్తి ఉందని. ఇప్పుడు ఏమనుకుంటారంటే అన్ని ఔషధాల వల్లనే జరుగుతుంది, ఆత్మ లేదు పరమాత్మ లేదు అనుకుంటారంట. ఎప్పుడైతే మనం శాంతి శక్తిలోకి వెళ్ళిపోయామో సైన్స్ శక్తి వంగిపోద్ది. ఏం చేద్దంటే శాంతి శక్తిలోంచి సైలెన్స్ శక్తి వచ్చింది. శాంతి శక్తి వచ్చింది అనుకోండి, సైలెన్స్ శక్తి ఇంకా అవసరం లేదు. మీకు టీవీ వచ్చింది, ఇంక రేడియో అవసరం లేదు. అలాగన్నమాట. అహంకారం అని ఎలాగొస్తుందంటే బాబా ఇచ్చిన విశేషతను నాదిగా భావించడం. ఇప్పుడు బాబా మనస సేవ ఇచ్చారు మనకి, అది మనగా చేసేసుకుంటే అహంకారం వచ్చేసినట్టే. నేనే బాగా చేయగలను మనస సేవ, నేనే చేయగలను ఇలాగా అనుకున్నాం అనుకోండి, అహంకారం వచ్చినట్టే కదా. అంచేత అహంకారం అనేది ఎలా ఉంటుందంటే ఊరికే కేకలేసేసి పెద్ద పెద్ద అహంకారం ఆ విధంగా కాకుండా బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే భగవంతుడిచ్చిన విశేషతలు నీదిగా భావించటం అహంకారము. మనకు ఒకటే విశేషత ఉంటుంది అన్నారు బాబా, దానికి నచ్చి 100 విశేషతలు ఇస్తానన్నారు బాబా. మినిమం 100, 1000, 1,00,000, కోటి, మిలియన్స్ ఇచ్చేస్తారు. అప్పుడు మనకు ఒక అహంకారం వచ్చేస్తుంది, ఇంక నా వల్లనే అన్నీ జరిగిపోతున్నాయి. కొంతమంది అంటారు చూడండి, మీరు ఇక్కడికే రావాలి, మీరు ఇక్కడే చేసుకోవాలి, ఇలాగా అనేక రకాలుగా అంటుంటారు. కాబట్టి బాబా ఇక్కడ మనకి చెప్తున్నట్టంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకారం అనేది ఆ విధంగా వస్తుంది, జాగ్రత్తగా చూసుకున్నాను. థ్యాంక్ యూ బాబా. మంచి మంచి విషయాలు పిల్లలందరికీ యూట్యూబ్ ద్వారా చెప్పించారు, చాలా సంతోషం. కామ వికారం గురించి చెప్పారు. ఎక్స్ట్రా స్నేహం ఇవ్వటం కూడా ఇతరాత్మలకి, ఏ బ్రాహ్మణాత్మకైనా బయటోళ్ళకైనా ఎక్స్ట్రా స్నేహం ఇవ్వటం కూడా కామ వికారం అంటున్నారు. స్నేహం అనేది అందరితో ఉండాలి. ఇతను మనకు ఉపకారం చేసేటని ఎక్స్ట్రా స్నేహం ఇవ్వటం, అపకారం చేసేటని ఏమో దూరంగా ఉండటం, అలా ఉండకూడదు అంటున్నారు బాబా. క్రోధం యొక్క సూక్ష్మ రూపం ఏంటంటున్నారు బాబా, అసహించుకోవటం, శాపం ఇవ్వటం. ఆ క్రోధం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని పడవేసేలాగా ఉండకూడదు అంటున్నారు. లోభం ఎలా ఉంటుందంటున్నారు, అవసరమే కానీ అవసరానికి కూడా అర్థం ఉంది అంటున్నారు. మోహం ఎలా ఉంటుందంటున్నారు, తినుబండారాల్లో కూడా 36 రకాల పిండి వంటలు వేసి పెట్టినా ఒకలాగా ఉండాలి, ఎండిపోయిన రొట్టేసి పెట్టినా ఒకలాగా ఉండాలి అంటున్నారు. అహంకారం ఎప్పుడు ఉంటుందంటున్నారు, బాబా ఇచ్చినవన్నీ కూడా నీటిగా భావించడం అహంకారం అంటున్నారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి తండ్రి తండ్రి, చక్కటి పాయింట్లు, ముత్యాలు ఒలిసినట్లు. బత్తాకాయలో పై తొక్క తీసేసి తెల్ల పొర కూడా తీసేసి తొనను కూడా ఒలిసి ముత్యాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టినట్టు పెడుతున్నారు. ఎంత అందులో రసం, ఆ ముత్యంలో రసం ఎంత బాగుంటుంది బాబా, అలా పెడుతున్నారు. మాకు కూడా రివిజన్ అవుతున్నాయి. అనేక ఆత్మలకి, కొత్త ఆత్మలకి ముందుకు వెళ్ళిపోవడానికి సారం ఇచ్చేస్తున్నారు. అవన్నీ ఒలిసేసి బత్తాకాయ అక్కడ పెట్టకుండా మీరే ఆ తొక్క తీసి, ఆ పై పొర తీసి, ఆ తొనని ఒలిసి విడదీసి ముత్యాలన్నీ తీసి ఒక ప్లేట్లు వేసి తిన్నా అన్న అంటున్నారు. నిజంగా మీ రుణం ఎవరైనా తీర్చుకోగలరా బాబా? నిజంగా చెప్పండి, ఎవరు తీర్చుకోలేరు. పిల్లలంటే ఎంత ఇష్టం ఉంది, ఎంత ప్రేమ. ఎన్ని వాణీలు చెప్పారు? 1052 వాణీలు చెప్పారు. అందులో ఒక 200 వాణీలు పవర్ఫుల్. ఎలా అంటే కర్మల గుహ్యగతి అంతా ఉంటుంది కదా బాబా. మిగిలినవి కాదని కాదు, మిగిలినవి మీరు మధువను వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళారు, లవ్ చేశారు, లా చెప్పారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వకాల సర్వావస్థల యందు సర్వేశ్వరుడైన మీరు
సకల జనుల్ని రక్షించి కాపాడి రక్షించండి బాబా. వాళ్ళ సర్వకాల సర్వాస్తులందు కూడా సర్వేశ్వరుడైన నీవు వాళ్ళని కాపాడి రక్షించండి బాబా. బయట వాళ్ళని అనారోగ్యంతో ఉంటున్నారు, కుమిలిపోతున్నారు, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగిపోయినాయి, వరదలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. కొంతమంది బాగానే ఉంటున్నారు, కొంతమంది కుమిలిపోతున్నారు. బాబా ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, అనారోగ్యాలు ఉంటున్నాయి, అలజడి ఉంటుంది, అశాంతి ఉంటుంది. కాబట్టి బాబా సర్వకాల సర్వావస్థలందు సర్వ మానవాళికి సర్వేశ్వరుడైన నీవు సహయోగం తప్పకుండా చేయాలి బాబా, చేయాలి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బాబా, కోటి లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయో మీకు పరంధామంలో ఉండి నడిపించేస్తారు. శాటిలైట్ చూడండి, అందరు ఫోన్లు టవర్స్ ద్వారా తీసుకుని మళ్ళీ టవర్స్కి ఇచ్చేస్తుంది, ఎక్కడికి ఇవ్వాలో అక్కడికి ఇచ్చేస్తుంది. సెకండ్ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి వెళ్ళిపోతుంది. మరి మీరెంత గొప్పవారు. కాబట్టి ఎక్కడెక్కడ సత్యయుగము నడుస్తుందో త్రేత ద్వాపర యుగాలు కొన్ని ఆత్మలు పరంధామంలో ఉండిపోతాయి కదా బాబా. మరి యాసవుడు కుటుంబానికి సంబంధించినవి వాళ్ళ తరపుని ఇక్కడ పాత్ర అభినయిస్తున్నటువంటి తరపుని మీకు లెక్కలేని ధన్యవాదాలు, అభినందనలు. అటువంటి గ్రహాలు సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్రకృతి తరపుని జీవరాశుల తరపుని కూడా ధన్యవాదాలు బాబా. ప్రియాతి ప్రియమైన మధుర స్మృతులు బాబా. కొన్ని చోట్ల సంగమయుగం నడుస్తుంది. సంగమయుగంలో కొంతమంది సూక్ష్మతంలో నివాసి పరిస్థితులుగా ఉంటారు. వ్యక్తి సృష్టి యొక్క బంధన ఉండదు వాళ్ళకి. ఈ సృష్టిలో ఇంక పాత్ర అభినయించడానికి లేదు. శరీర బంధన ఉండదు, సంబంధ బంధన ఉండదు, కర్మ బంధన ఉండదు. 4 చెప్పారు కదా. వాళ్ళ తరపుని సంగమయుగంలో ఉన్న అజ్ఞానాత్మ తరపుని ఎక్కడెక్కడ ఇటువంటి సౌర కుటుంబాలను అక్కడ అందరి తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు మరియు అభినందనలు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి తరపుని జీవరాశుల తరపుని కూడా ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు బాబా. బాబా ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్నా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ భూభాగంలో ఎక్కడైనా సరే బాబా ఒక్క బుక్కు పంచిపెట్టిన వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనస్సుకి ఆనందము, ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగబుద్ధి, వాళ్ళు ఉపయోగించుకుంటున్న సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి అనేక ఆత్మలు కళ్యాణం చేయండి బాబా. విశ్వం అంతా కళ్యాణం చేయండి. ఇంకా ఎలా చేయించుకుంటారో మీరు ఈ కోటి పుస్తకాల సేవ ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ చేయించుకుంటారో కొంచెం ఇంచుమించు 15 లక్షలకి అయితే పూర్తి అవుతుంది బాబా. మరి మీరే చేయించుకోవాలి. మీదే భారం, మీదే బాధ్యత, మాది ఏమీ లేదు బాబా. మీరేమన్నారు? నీది నాదిలోకి మార్చితే 1 కోటి రెట్లు పెరుగుతుంది అన్నా. నాది అనుకుంటే అంతకుముందు ఉన్నది కూడా తరిగిపోద్ది అన్న. కాబట్టి వీళ్ళందరినీ సర్వకాల సర్వావస్థలందు కోటి పుస్తకాలు సేవ చేస్తున్న వారందరి శరీరాలకి ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, సంస్కారానికి త్యాగబుద్ధి, వాళ్ళు ఉపయోగించుకునే సాధనాలు మీ శక్తి కిరణాల తడ నడిపించండి, వాళ్ళని నడిపించండి. వీళ్ళందరినీ కలిపి విశ్వంలో అనేక ఆత్మలకి మీరు వచ్చారని దివ్యబుద్ధి ద్వారా తెలుసుకునేలాగా ఆ పుస్తకం చదువుకుని ఆనందించేలాగా అనుభవం చేయించండి బాబా. వరదానం ప్రసాదించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. నిన్న ఒక అక్కయ్య ఫోన్ చేసి చెప్తున్నారు బాబా, అమెరికాలో ఉంటున్నారంట. ఒక 10 రోజుల నుంచి ఎప్పటి నుంచో ఈ వాణీలు బాబా మీరు చెప్పి వాణీలు అంటున్నారంట. వారు చెప్తున్నారు బుక్కులు రప్పించుకుందామంటే ఇప్పుడు ఫ్లైట్స్ కూడా రావట్లేదు సరిగ్గానే.
అని వాళ్ళ ఇంట్లో కలర్ ప్రింట్ ఉంటే మొత్తం మన ఈ కోటి పుస్తకాల సేవని హిందీలో తీసి ఆ పక్కన గుజరాత్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో షాప్ పెట్టుకుని నడుచుకుంటుంటే వాళ్ళకి ఆ బుక్ ఇచ్చారంట అక్కయ్య. చూడండి మరి ఎంత గొప్ప ఇదో. ఇక్కడ నుంచి తెప్పించుకోవాలంటే కనీసం 7-8 వేలు అయిపోద్దండి ఒక 100 బుక్కులకు కూడా. పైగా ఇప్పుడు ఏమో కొన్ని వెళ్ళట్లేదు. మరి బాబా మరి అటువంటి కోటి పుస్తకాలు సేవ చేసే ప్రతి ఆత్మనే, అజ్ఞాని ఆత్మైనా జ్ఞాని ఆత్మైనా, వాళ్ళనే శరీరానికి ఆరోగ్యం ఇచ్చి మనసుకి ప్రశాంతత ఇచ్చి బాబా సంస్కారానికి త్యాగబుద్ధి ఇచ్చి వాళ్ళు ఉపయోగించే సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి విశ్వంలో ఆత్మలందరికీ మేలుకొలిపేలాగా వరదానం ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.